మిషన్ నైట్ వాచ్ ఇది Zone 4లో ఇది నా బ్రెయిన్ చైల్డ్. అంటే మిషన్ నైట్ వాచ్ యొక్క ఆబ్జెక్టివ్ చెప్పాలంటే ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు September 2024. మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అది నా ఫస్ట్ ఛాలెంజ్ ఇన్ Zone 4 యాజ్ డీసీపీ. అదేంటంటే ఇక్కడ బాడీ అఫెన్స్ చాలా హైగా అండ్ మీనింగ్లెస్ క్రైమ్స్ అవుతూ ఉంటాయి. సో వెన్ ఐ కేమ్ హియర్ ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ స్టడీ ద క్రైమ్ ప్యాటర్న్ హియర్, క్రిమినల్స్ అండ్ క్రైమ్ ఎందుకు అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు. సో ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ అంటే నేను సెప్టెంబర్లో వచ్చాను ఇక్కడ 2024 November 1st, ఎందుకంటే నెక్స్ట్ డే దివాళీ అండ్ ఆల్సో ఆ మంత్లో ఎలక్షన్స్ కూడా అవ్వబోతున్నాయి. సో టాప్ 50 క్రిమినల్స్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ని పిలిపించుకొని అందరికీ వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నేను ముఖపరిచయం చేసుకుని, అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా నేను చాలా వీడియోస్ చూసేదాన్ని వైల్ ఐ వాజ్ స్టిల్ పర్సూయింగ్ సివిల్ సర్వీసెస్, ఇలా రౌడీ కౌన్సిలింగ్ అది ఇది. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ కొంచెం నా టచ్ పెట్టి వాళ్ళతో నేను ఒక ప్లెడ్జ్ రాసాను అనమాట ఇన్ మరాఠీ. ఆ ప్లెడ్జ్ వాళ్ళతో తీసుకుని అండ్ వాళ్ళందరినీ పరిచయం చేసుకుని అందులోని హార్డెస్ట్ క్రిమినల్స్కి మళ్ళీ ఇంకో స్పెషల్ కౌన్సిలింగ్ రైట్ ఆఫ్టర్ దిస్ సెషన్, ఇండోర్ కౌన్సిలింగ్ చేసి, ఇదంతా అవుట్డోర్ అనమాట. ఇండోర్ కౌన్సిలింగ్ అంటే ఇండోర్ కౌన్సిలింగ్ అంటే స్పెసిఫిక్గా వాళ్ళ క్రైమ్స్ వాళ్ళకి చదివి వినిపించి ఇంకా కొంచెం ఎక్స్ట్రా వార్నింగ్ ఇచ్చి, అంటే మీరు ఇండోర్ కౌన్సిలింగ్ మీరు చేస్తారా, చేయిస్తారా? అదే అంటే అఫ్ కోర్స్ విత్ మై కోర్ టీమ్, మా ఇన్స్పెక్టర్స్ నేను మేమందరం కూర్చొని వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కౌన్సిలింగ్, అంటే ఒకసారి నాకు కనిపించావు కదా ఇంకా నేను మర్చిపోను నిన్ను, నీ మీదే నా దృష్టి అంతా అని వాళ్ళకి స్పెషల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ విధంగా వార్నింగ్ ఇచ్చాక కూడా ఎవరైనా ఎదురుపడ్డారు అనుకోండి కేసులో, అప్పుడు ఏం చేస్తారు? ఆ విధంగా ఎవరైనా పడ్డారా? ఫార్చునేట్లీ నాట్. అందులో ఇన్ఫాక్ట్ అందులో 2 మర్డర్ అయ్యారు వేరే వాళ్ళ చేతుల్లో. లైక్ ఐ సెడ్ ఈ 16-year-olds ఎవరైతే మర్డర్ చేశారో వన్ ఆఫ్ దెమ్ వాజ్ హిమ్. అంతకుముందు ఫిబ్రవరిలో కూడా ఒక అతను, తనకి నేను వార్నింగ్ ఇచ్చా, తను చేయలేదేమి, బట్ సమ్హౌ అగైన్ డ్రంక్ అండ్ ఫైట్లో కొత్త క్రిమినల్, అంటే ఇంతకుముందు రికార్డ్ లేని వాడు ఆ రికార్డెడ్ క్రిమినల్ని మర్డర్ చేశాడు అన్ఫార్చునేట్లీ. బట్ ఎనీవే అది నా ఫస్ట్ ఛాలెంజ్.